ప్రపంచంలో 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్నీ ఇచ్చింది. ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. నా రికార్డు ఇంకెవరూ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.